హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో నోట్లో నీళ్లు ఊరించే పుదీనా టమాటో రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. అసలు ఈ పచ్చడి తింటుంటే తినాలనిపిస్తూనే ఉంటుందండి. చాలా బాగుంటుంది. అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది, అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 2 కట్టల పుదీనా తీసుకున్నానండి. కాడలు లేకుండా ఆకులు మాత్రమే వలుచుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి, తడి ఏమీ లేకుండా. ఇప్పుడైతే స్టవ్ మీద మందటి ప్యాన్ పెట్టుకొని ముందుగా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 15 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయండి, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. కారం ఎక్కువ ఉన్నవైతే ఒక 10 అయితే సరిపోతాయి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని వలిచి వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి వీటిని బాగా దూరగా వేయించాలన్నమాట. మధ్యలో మూత పెట్టుకోండి. సో ఇవి పైకి చిందకుండా ఉంటాయి. పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వేగాయండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకోవాలన్నమాట. కాడలు లేకుండా ఆకులు మాత్రమే వేసుకోండి. పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ పుదీనా ఆకుని ఒక 3-4 నిమిషాల పాటు బాగా వేయించాలండి. ఇది కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. అప్పుడే ఇందులో ఉండే పోషక విలువలు బయటికి పోకుండా ఉంటాయి. ఇలాగా పుదీనా కూడా బాగా వేగిన తర్వాత వీటన్నిటిని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఇది వేడెక్కిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోలను వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్వి 5 టమాటోలు తీసుకున్నానండి, బాగా పండుగా ఉన్నవి. అలాగే 1 రెబ్బ చింతపండు వేసుకోండి. చిన్న ఉసిరికాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటో, చింతపండు వీటన్నిటిని కూడా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఎలాగంటే ఈ టమాటో పైన ఉన్న తొక్క ఉంటుంది కదా, అది ఈజీగా రిమూవ్ అవ్వాలి. అంతసేపు ఉడికించండి. సుమారుగా ఒక 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేసుకోండి, చక్కగా ఉడికిపోతాయి. ఇవి నాటు టమాటోలు అండి, చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి. చూస్తున్నారు కదా, ఒక 7-8 నిమిషాల తర్వాత చూస్తే వాటి పైన తొక్క అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. వాటిని పక్కకు తీసేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆపి వీటిని బాగా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ మెయిన్గా రోట్లో దంచుతున్నానండి. సో ముందుగా రోల్ని శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా, అవి వేసుకొని వీటికి తగ్గట్టుగా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఈ విధంగా మనము దంచుకోవాలన్నమాట రోకలతో. చూస్తున్నారు కదండి, మరీ మెత్తగా చేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. ఇలాగా పుదీనా, పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ టమాటో, చింతపండు మిశ్రమాన్ని వేసేసుకొని దాన్ని కూడా బాగా దంచుకోవాలండి. ఇలాంటి రోటి పచ్చళ్ళు, కారం పొడులు ఎంత మనం మిక్సీ జార్లో వేసినప్పటికీ కూడా ఇలా రోటిలో దంచిన టేస్ట్ అనేది రాదండి. ఇది నేను 100% చెప్పగలను. చాలామందికి తెలిసే ఉంటుంది, రోట్లో దంచితే ఆ టెక్స్చర్ కానీ చాలా బాగా వస్తుంది అనమాట. మిక్సీలో ఆ టెక్స్చర్ అనేది రాదండి. చివరగా ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని ఒక్కసారి అలా తిప్పండి. అంతేనండి, రోటి పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఇంకా ఈ పుదీనా రోటి పచ్చడిని పక్కకు తీసుకుందాము సర్వింగ్ బౌల్లోకి. చివరగా కొద్దిగా రైస్ని ఈ రోట్లో వేసి ఆ మిగతా పచ్చడికి కలిపి ముద్దలు చేసుకొని తినండి. అమృతంలా ఉంటుందండి. ఖచ్చితంగా నన్ను నమ్మి మీరు ఒక్కసారి ట్రై చేయండి. పద్ధతిలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నప్పటికీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇక వేరే కూర ఏమీ అవసరం లేదు, ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారు, అంత బాగుంటుంది అనమాట. ఈ రోటి పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. పచ్చడి టేస్ట్ ఎంత బాగుంటుందో, హెల్త్కి కూడా చాలా మంచిదండి. పుదీనాలో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి కాబట్టి వీక్లీ వన్స్ అయినా ఇలాగ రోటి పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.